వైఎస్ఆర్ మరణించిన తర్వాత ఎవరూ సంతకాలు సేకరించలేదన్నారు వైసీపీ సీనియర్ నేత బొత్స. జగన్ ఇలాంటి రాక్షస మనస్తత్వం కలవాడని అప్పట్లో తమకు తెలియదని కౌంటర్ ఇచ్చారు కన్నా లక్ష్మీనారాయణ. సంతకాలు అనేవి ఆయన అయిపోయి మేము అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను వచ్చి కర్నూలులో ఉన్నాను. వాస్తవం చెప్తే బతికే ఉన్నారు నాతో ఉన్న వ్యక్తులు. ఒకరు రఘువీరారెడ్డి గారు, రెండు ఆయన వచ్చి కన్నా లక్ష్మణ్ గారు, మూడు ఆయన వచ్చి మంత్రులు, ఇప్పుడు ఆ క్యాబినెట్ మంత్రులు. వాళ్ళందరూ అడిగి చెప్తారు. వీళ్ళే ముందు అమ్మో జగన్మోహన్ రెడ్డి నేను కాదు, అందులో నేను లేదు, జగన్మోహన్ రెడ్డిని పెట్టాలి ముఖ్యమంత్రి అని చెప్పి ముందు ప్రతిపాదించింది వీళ్ళు. ఇక నేనన్నాను, ఎందుకు తొందరపడి మీరు ఆ పేరుని మీరు ప్రతిపాదిస్తున్నారు, ఆగండి, వెయిట్ చేయండి అని. పనికిరాని మాటలు పనికొచ్చినవి. ఎవరికి ఎత్తి ఎవరైనా చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అవుతాడని కోరుకున్నాడా? ఎన్టీ రామారావు గారు అల్లుడు కాకపోతే ముఖ్యమంత్రి అవుతాడా? సంతకాల సేకరణ నేనైతే చేయలేదు. సంతకం పెట్టిన మాట నిజమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి రాక్షస మనస్తత్వం కలిగిన వ్యక్తి అని అప్పట్లో మాకు తెలియదు, పరిచయం లేదు. రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి గౌరవంతో సంతకం పెట్టాం. సంతకాల సేకరణ మాత్రం మేము చేయలేం. మరి బొత్స సత్యనారాయణకి అప్పుడు మరి తెలుసో తెలీదు, నాకైతే ఐడియా లేదు. నాకు తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో నాకు తెలియదు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 3 నెలల్లోనే నేను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉండి ఇది రాక్షస పాలన అని చెప్పేసి చెప్పిన వాడిని కూడా నేనే, మొట్టమొదట చెప్పిన వాడిని కూడా నేనే. అప్పుడు ఫీల్ అయ్యాను, ఎందుకు సంతకం పెట్టానా, ఇటువంటి వాడి మనస్తత్వం తెలియక నేను సంతకం పెట్టాను, మనస్తత్వం తెలియక సంతకం పెట్టాను. అది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి.